పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి శనివారం మరియ తల్లి గురించి ధ్యానిస్తూ ఈనాటి ధ్యానాంశం కష్టపడే వాళ్ళకు ఆదరవా. నింగిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా చంద్రుడే అందం, శ్రీ సభలో ఎంతమంది పునీతులున్నా తల్లి మరియే అందం. కావున మరియ తల్లికి ఇచ్చిన జపమాల మాత ప్రార్థనలో బిరుదులు కష్టపడే వాళ్ళకు ఆదరవా. ఏ రీతిగా మరియ తల్లి కష్టపడ్డది అని చూసినట్లయితే, ఆమె అనేక వ్యాకులాలు శ్రమలను అనుభవించిన తల్లి. అందుకే కష్టపడే వాళ్ళకి ఆదరవుగా ఉంటుంది. కటిక పేదరికాన్ని జీవిస్తూ, కటిక పేదరిక జీవితాన్ని జీవిస్తూ జోజప్ప గారు, తల్లి మరియా మరియు బాలయేసు వారు పేదరికంలోనే ఎదుగుతూ వచ్చారు. ప్రియులారా, ఆ పేదరికంలోనే పేదరికాన్ని ప్రేమిస్తూ అనేక శ్రమలను అనుభవిస్తూ ఉండడం మనం చూస్తుంటాం. ఏ రీతిగా అంటే, బాలయేసు పుట్టేటప్పుడు కాస్త మరుగు కూడా కనుమరుగైంది ఆ పరిశుద్ధ తల్లికి. ఎక్కడికి వెళ్ళి చూసినా మా ఇంటిలో చోటు లేదు, మా ఇంటిలో చోటు లేదు అని తరిమేస్తున్నప్పుడు, అటు జోజప్ప గారి యొక్క ఆవేదన, ఇటు నిండు చూలాలైన పరిశుద్ధ తల్లి పడుతున్న ఆవేదన మనం ధ్యానించుకోవాలి. మనకేదైనా చిన్న కష్టం వస్తే మొదటగా దేవుని నిందిస్తుంటాం. రెండవదిగా ఎందుకు ఈ జీవితం, ఇది నాకే రావాలా అంటూ బాధపడతాం. నిండు గర్భవతి అయి ఆ బెత్లెహేములో, ఆ నజరేతు పట్టణం దగ్గర ఆ తల్లి ఎక్కడ చూసినా ఇంటిలో చోటు లేదు అని ఆ పట్టణంలో వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళిద్దరికీ కలిగిన ఆ ఆవేదన మనం ధ్యానించాలి. అందుకే మరియ తల్లి ఈ ఇతరులకు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదరించడానికి ఇష్టపడుతుంటుంది. ప్రియులారా, ఎందుకంటే తనే శ్రమలను అనుభవించింది కాబట్టి, అటు జోజప్ప గారు, ఇటు తల్లి మరియా వాళ్ళు శ్రమలను అనుభవించారు. ఆయన నీతిమంతుడు, ఈవిడ పరిశుద్ధురాలు. కావున మరియ తల్లి ఎల్లప్పుడూ ఇతరులను అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతూనే ఉంటుంది. ఆ కష్టములో ఉన్న నీవు కానీ, నేను కానీ, మనం కానీ కష్టాల్లో ఉండి, అమ్మ ఈ కష్టంలో ఉన్నాము, మాకు సహాయం చేయి తల్లి అని అడుగుతున్నప్పుడు, జపమాల ద్వారా ఆ తల్లిని అర్థిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ తల్లి మనల్ని ఆదుకోవడానికి ఇష్టపడుతుంటుంది. మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటుంది. ఎక్కడ పురుడు పోసుకోవడానికి చోటు లేనప్పుడు ఆవిడ పశువుల శాలలో ఆ బాలయేసుని లోకానికి ఇవ్వడానికి సిద్ధపడ్డది. ఎంత కష్టమో చూడండి ప్రియులారా. ఆ తరువాత మరియ తల్లి ఆ బాలయేసుని తీసుకొని జోజప్ప గారికి దేవదూత చెప్పినట్లుగా ఐగుప్తునకు ప్రయాణం అవ్వడం ఎంత కష్టమో చూడండి ప్రియులారా. నిండు పచ్చి బాలింతరాలుగా ఉంటూ అప్పుడే పుట్టిన ఆ పసికందుని తీసుకొని ఆ తల్లి ఐగుప్తు దేశానికి వెళ్ళడం జోజప్ప గారితో కలిసి ఎంత కష్టతరమో. మరి మానవ జీవితం అయిన మన జీవితాలలో, మన కుటుంబాల్లో సమస్యలు రేకెత్తినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, విచారమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే మనం విలువలాడిపోతుంటాం. ఆ తల్లి వ్యాకులాలు చూసి, ఆ తల్లి కష్టపడిన తీరును చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే చాలామంది భక్తులు ప్రతి శనివారం వేళాంగణికి, కొండగుడికి, కోడూరు మాత దగ్గరికి వెళుతుంటారు. ఎందుకనగా మా మొరలు ఆలకించమ్మా అని. తను 7 బాకులు ఎదనిండిపోయినా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వెనుకాడలేదు. ఆ తల్లి మనకేం చెబుతుందంటే, మీ కష్టాల్లో నేను ఆదరవుగా ఉంటాను, కానీ నా కుమారుని చెయ్యి విడవద్దు. ఆ తల్లి ఒకటే కోరుకుంటుంది, ఆయన చెప్పినట్లు చేయండి. ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా నేను మీకు ఆదరువుగా ఉంటాను, మీరు మటుకి నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన
సహోదరి సహోదరులారా, కష్టాలు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు మనం ఆ తల్లి సహాయాన్ని వేడుకుంటుంటాము. తద్వారా అద్భుతాలను చవిచూస్తుంటాము. ఎందుకంటే ఆ తల్లికి ఇవ్వబడిన బిరుదు కష్టపడే వారికి ఆదరువా. మన కష్టాలలో, మన శ్రమల్లో, మన శోధనలో మనకు దగ్గరుండి నడిపిస్తుంచే తల్లి పరిశుద్ధ తల్లి. ఆనాడు బాలయేసుని పశువుల శాల నుండి కల్వరి కొండ వరకు నడిపించింది. ఈనాడు నిన్ను నన్ను కూడా మన జీవన యాత్రలో ఆ తల్లి సహాయం కోరినప్పుడు తప్పనిసరిగా మనల్ని నడిపిస్తూ ఆ ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం అని మనల్ని ప్రాధేయపడుతుంది. ఆ నెరవేర్చేటట్లు చూసుకుంటుంది. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టపడే వాళ్ళకు ఆదరవైన ఆ తల్లిని ప్రతిరోజు విడవకుండా జపమాల ద్వారా ఆ తల్లి సహాయాన్ని అర్థిద్దాం. అనేక అద్భుతాలు చవి చూద్దాం. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మనామమున ఆమేన్.